సో హాయ్ అండి, వేల మిత్రులందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్ఆర్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో లాంచ్ అయినటువంటి మరొక కొత్త సర్వీస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ సర్వీస్ ఏంటి, ఏ విధంగా చేయాలి, సో ఎవరెవరిని చేయొచ్చు, ఈ సర్వీస్ చేయడం ద్వారా వీళ్ళ కమిషన్ ఎంత ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేర్చుకున్నప్పుడు. దానికంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఫ్రెండ్స్, మీ సిఎస్సి సెంటర్ నుంచి మీరు డిటిహెచ్ సర్వీస్ కు సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ కావచ్చు, సేల్స్ కావచ్చు, సెటప్ బాక్స్ సేల్స్ కావచ్చు, మీ సర్వీస్ మీ సెంటర్ నుంచి చేయాలనుకుంటున్నారా? సో మీకోసమే ఈ అప్డేట్ అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మీరు ఎక్స్ లో గమనించవచ్చు, మనకు సిఎస్సి ఈగో నుంచి అయితే ఇది అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి పోస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బికమ్ ఏ సర్టిఫైడ్ డిటిహెచ్ టెక్నీషియన్. ఓకే, సో సిఎస్సి లాంచెస్ డిటిహెచ్ సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ in collaboration with Electronics Sector Skill Council of India. ఓకే అండి. సో సిఎస్సిలో మనకి డిటిహెచ్ సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఎలక్ట్రానిక్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే సిఎస్సిలో లాంచ్ చేయబడింది. ఓకే అండి. సో దీనికి సంబంధించి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మనం కోర్స్ అనేది సిఎస్సిలో చేయవచ్చు. అది విఎల్ఈ చేయొచ్చు అండ్ అదర్ పర్సన్స్ సిటిజన్స్ కూడా మనం ఈ కోర్స్ అనేది ఇప్పించవచ్చు అనమాట. సో ఈ కోర్సు మొత్తం కూడా ఆన్లైన్ లో ఉంటుంది. దీంట్లో టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అదేవిధంగా సర్టిఫికేషన్ కూడా ఇస్తారు అనమాట ఈఎస్ఎస్సిఐ నుంచి అయితే. ఓకే అండి, ఎలక్ట్రానిక్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే సర్టిఫికేట్ ఇస్తారు. సో దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం 8th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. సో కోర్స్ ఫీజు వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది. ఓకే అండి. సో దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం డిజిటల్ సేవ పోర్టల్ అయితే లాగిన్ చేయాలి. నెక్స్ట్ సెర్చ్ బార్ లో వచ్చేసి డిటిహెచ్ సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ అని సెర్చ్ చేయాలి. నెక్స్ట్ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. సో దాని తర్వాత మనం అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ ఎంత చేయాలి, వీఎల్ఈ కమిషన్ ఎంత ఉంటుందంటే 499 రూపీస్ అయితే మనం పేమెంట్ కోర్స్ ఫీజు ఉంటుంది కదా. సో దీనిపైన వచ్చేసి విఎల్ఈ కమిషన్ వచ్చేసి 207 రూపీస్ అయితే విఎల్ఈ కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో వ్యాలెట్ నుంచి మనకి ఎంత వస్తుంది, 292 రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట. ఓకే అండి. సో ఇది విఎల్ఈ కమిషన్. సో ఇక్కడ మీరు కింద కూడా చూడొచ్చు, ఓన్లీ సర్టిఫైడ్ విఎల్ఈ టెక్నీషియన్ కెన్ స్టార్ట్ ద బిజినెస్ ఆఫ్ డిటిహెచ్ సెటప్ బాక్స్ సేల్స్ అండ్ ఇన్స్టాలేషన్ త్రూ సిఎస్సి. సో ఎవరైతే సిఎస్సిలో ఈ యొక్క సర్టిఫైడ్ విఎల్ఈస్ ఉంటారో డిటిహెచ్ సెటప్ బాక్స్ సంబంధించి వాళ్ళు మాత్రమే డిటిహెచ్ సెటప్ బాక్స్ సేల్ చేయొచ్చు అండ్ ఇన్స్టాలేషన్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వబడుతుంది. ఓకే అండి. ఇది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, సో మనకి డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ లో వచ్చేసి మనం డిటిహెచ్ అని టైప్ చేసి డిటిహెచ్ సెటప్ బాక్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చేసింది, దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేయండి, డిటిహెచ్ సెటప్ బాక్స్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్కి సంబంధించి కుట్టు మిషన్కి సంబంధించిన ట్రైనింగ్ కోర్స్ ఏ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇందులో కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ శాల్యుసేషన్ దగ్గర మీరైతే ఇక్కడ మిస్టర్, మిస్సెస్, మిస్ ఏదైనా జెండర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ అని సెలెక్ట్ చేసాము. తర్వాత విఎల్ఈ స్టేట్ వచ్చేసి సెలెక్ట్ చేసేసుకోండి. సో మనకు తెలంగాణ కూడా తెలంగాణ సెలెక్ట్ చేసాము. విఎల్ఈ డిస్ట్రిక్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా విఎల్ఈ డిస్ట్రిక్ట్. తర్వాత స్టూడెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడే ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత స్టూడెంట్ యొక్క జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఏదైతే సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అండ్ స్టూడెంట్ యొక్క ఆధార్ పైన ఉన్నటువంటి అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేయండి. సో స్టూడెంట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదా అనేది ఇక్కడ అడుగుతున్నది. సో నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ పెట్టేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డిజబిలిటీ టైప్ ఏ టైప్ అని ఇక్కడ సెలెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేసి
సో సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా వాళ్ళకైతే, సో ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ట్రైన్ స్టేట్, వాళ్ళ యొక్క స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే సో వాళ్ళ విలేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ మాత్రం మనకు 2 లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి హిందీ, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. సో మనకి ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఉషా ఇంటర్నేషనల్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి లాంగ్వేజెస్ 12 ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో తెలుగులో అనేది లేదు. ఓకే, సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏదైతే అది సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకు వచ్చేసి ఇక్కడ సేల్ అమౌంట్ వచ్చేసి 499 రూపీస్ చూపించడం జరుగుతుంది. అండ్ వ్యాలిడ్ అమౌంట్ వచ్చేసి మనకు 292.12 pence అనేది చూపించడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ టు పే 292.12 pence. సో మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసి మీ యొక్క వ్యాలిడ్ పిన్ ఎంటర్ చేసి వ్యాలిడ్ చేయగానే మీ యొక్క అమౌంట్ అయితే 292.12 pence అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ కమిషన్ వచ్చేసి 207 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జయన స్టార్టెక్.